దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ₹10.5 కోట్ల భారీ కలెక్షన్లు సాధించింది. తమిళంలో ప్రశంసలు దక్కగా, తెలుగులో మిశ్రమ స్పందన లభించింది. దుల్కర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే, సినిమాపై కొన్ని వివాదాలు కూడా నెలకొన్నాయి. పాన్ ఇండియా రేంజ్లో కాంత సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన బాగానే వస్తుంది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ తన కెరీర్లోనే అత్యద్భుతమైన నటన కనబరిచారు. భాగ్యశ్రీ బోర్సే కూడా ప్రేక్షకులను మెప్పించింది. సెల్వమణి సెల్వరాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రానా, సముద్రకని కీలక పాత్రలు పోషించారు. దుల్కర్ సల్మాన్ వేఫేర్ ఫిల్మ్స్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాపై నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల అయింది. మొదటి రోజు కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. కాంత చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున ₹10.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి తమిళ విమర్శకుల నుండి చాలా సానుకూల సమీక్షలు వచ్చాయి. కానీ, తెలుగు సమీక్షలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్లో కాంత సినిమా నిరాశపరిచే విధంగా ఉందంటూ ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. తమిళ సినిమా తొలి సూపర్ స్టార్ కె. త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా కాంత సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ మూవీలో తమ తాతయ్యను తప్పుగా చూపించారని త్యాగరాజ భాగవతార్ మనవడు ప్రభుత్వ విశ్రాంత జాయింట్ కార్యదర్శి త్యాగరాజన్ ఆరోపించిన విషయానికి తెలిసిందే. ఈ మేరకు కోర్టులో కూడా పిటిషన్ వేశారు. దీంతో న్యాయస్థానం కూడా ఆ పిటిషన్పై జవాబు ఇవ్వాలని దుల్కర్ సల్మాన్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చింది. మొత్తంగా, కాంతా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రారంభం పొందినా, తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన, త్యాగరాజ భాగవతార్ కుటుంబం నుంచి వచ్చిన ఫిర్యాదుతో వివాదాలు సినిమాను చుట్టుముట్టాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.